హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అయితే అనుకోకుండా మార్కెట్కి అయితే వెళ్ళాను మా బావతోని. అక్కడ బఠానీలను చూడంగానే మా బావని అయితే అన్నాను, కర్రీ చేసుకుంటామా అంటే లేదు లేదు బగారా రైస్ చేయి చాలా బాగుంటుంది అని అంటే 1 కేజీ అయితే అడిగితే 50 రూపీస్ అని అయితే చెప్పింది. అయితే 1 కేజీ అయితే తీసుకొచ్చుకున్నాను. బట్ ఫ్రెండ్స్ రియలీ 1 అవర్ టైం పట్టింది. 1 కేజీకి 1 అవర్ టైం పట్టిందంటే నేను ఎప్పుడో కూర్చున్నాను, 1 అవర్ టైం పట్టింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా బఠానీలు ఎంత తక్కువ ఉన్నాయైతే అనుకోకండి, మధ్య మధ్యలో లేతగా ఉన్నాయి, నేనే తినేసాను. నాకైతే చాలా ఇష్టం. నాలాగా ఎవరన్నా మధ్య మధ్యలో తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే ఫ్రెండ్స్ దీనికోసం అయితే నేనైతే మిర్చి, పుదీనా, అల్లం వెల్లి పేస్ట్, బగారాకి సంబంధించిన కొన్ని దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు తీసుకున్నాను. టమాటో, కొత్తిమీర, ఇంకా ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కనైతే పెట్టాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద కడాయి అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం చేసేది బఠానీలతోని బగారా రైస్ చేస్తున్నా కాబట్టి కొంచెం పెద్దగానే తీసుకున్నాను. దీంట్లో కొంచెం సరిపోయేంత ఆయిల్ కూడా నేను యాడ్ చేశాను, ఎందుకంటే ఇక్కడ బఠానీలు రైస్ ఉడకాలి, అంత ఆయిల్ అయితే తీసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, బగారాకు, ఇలాచి, సాజీరా వేసుకున్నాను. దీంట్లో మిర్చి కూడా నేను యాడ్ చేస్తున్నాను. మిర్చి కొంచెం అంటే కొంచెం ఫ్రై కాగానే మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, మనం ఇది చేసేటప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అది మాడిపోతాయి, తర్వాత ఆ ఫ్లేవర్ అనేది రాదు. తర్వాత కొంచెం పుదీనా, ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేశాను. సిమ్లో పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు అయితే నేను అలా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ చూసారా, నేను అల్లం వెల్లి కొంచెం పచ్చి వాసన అయిన తర్వాత ఇక్కడ పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, లేకపోతే ఫస్ట్ యాడ్ చేస్తే పసుపు స్మెల్ వస్తుంది. తర్వాత బఠానీలు కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ బఠానీలు ఒక 5 మినిట్స్ వరకు, 10 మినిట్స్ వరకు మనం ఇలానే ఆయిల్లో ఫ్రై కానియాలి. ఫస్ట్ అయితే సాల్ట్ వేయద్దు, సాల్ట్ ఫస్ట్ వేసామనుకో అస్సలు అవి కుక్ కాదు. తర్వాత నేను కొంచెం కొత్తిమీర కూడా దీంట్లోనే యాడ్ చేశాను, ఎందుకంటే అది ఫ్రై అయ్యేటప్పుడు దానిలో ఉన్న ఫ్లేవర్స్ మన బగారాలో బాగా తెలుస్తుంది. తర్వాత కొంచెం నేను టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. టమాటో నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను, ఎందుకంటే బగారా రైస్లో అవి మధ్య మధ్యలో కనబడితే చాలా అంటే చాలా బాగా కనబడుతుంది, తినేదాన్ని కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారా బఠానీలను అయితే నేను ఇప్పటికైతే ఒక 10 మినిట్స్ కన్నా ఎక్కువ అవుతుంది ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను. టమాటో కొంచెం దాంట్లో కలిసిపోయేంత వరకు నేనైతే ఫ్రై చేస్తూనే ఉన్నాను. తర్వాత నేను బఠానీల కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ దీనికి సరిపోయేంత సాల్ట్ అయితే తీసుకుంటే సరిపోతుంది. తర్వాత బఠానీలకి తక్కువ ఈ చిన్న గ్లాస్ నుండి 2 గ్లాస్ బియ్యం అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీన్ని కూడా దీనిలో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, వెంటనే వాటర్ అయితే పోయొద్దు, కొంచెం టైం తీసుకోవాలి. ఇది మొత్తం మనకి ఆ ఆయిల్లో బఠానీలో కొంచెం కలిసిపోయేంత వరకు స్టీమ్ అయితే ఇవ్వాలి. అప్పుడే ఆ బగారాలో స్మెల్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది, తినేటప్పుడు అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, నేను ఇక్కడ 2 మినిట్స్ వరకు నేనైతే ప్లేట్ పైన పెట్టి అలా స్టీమ్ ఇచ్చాను. దాని తర్వాత దీనికి సరిపోయేంత వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వాటర్ పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఉంటేనే రైస్ ఇంకా బఠానీలో అంత పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, లేకపోతే మనకి అన్నం ఉడికి బఠానీలు ఉడకపోతే ఆ టేస్ట్ అయితే రాదు. అందుకోసమే ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకొని మనకి బియ్యానికి ఇంకా బఠానీలకి కొంచెం ఎక్కువ వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా నేను ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ వరకు అలానే సిమ్లో పెట్టి వదిలిపెట్టాను. తర్వాత నేనైతే చూశాను, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కుక్ అయిందో. బఠానీలు అయితే తెలుస్తుంది మనకి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందని మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక్కడ చూసారా, రైస్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మళ్ళీ ఇక్కడ బఠానీలు కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది కదా, ఇక్కడ బఠానీలు చూడడానికి సైజ్కి కొంచెం పెద్దగా అయినాయి, అంటే దాని అర్థం ఏంటంటే బఠానీలు చాలా పర్ఫెక్ట్గా ఉడికినాయని. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉంది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్ నాకు